మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు ఆర్సీ సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ముఖ్య కారణం గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ మాట్లాడినా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్సీలు అని మాట్లాడతాను. కానీ ఆయన ప్రభుత్వంలో జరిగిన ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అన్యాయం ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఉదాహరణకి గంటగా చదువుకునే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి వాళ్ళ అక్కనే ఈ అల్లరి మొక్కలు అల్లరి చేస్తున్నారని వాళ్ళు నిలదీసడానికి ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి ఈరోజు అంటే ఈ దినం 2023 ఈ దినం రోజున ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నారు. సుధాకర్ డాక్టర్ ఆయన ఏమడిగాడు, మాస్కులు గ్లౌస్ అడిగాడు. ఆయన్ని ఇచ్చేవాడు అని చెప్పి ఉద్దేశం ఒక నెపం ఆయన ముందు పెట్టి ఏ విధంగా పబ్లిక్లో జనాభాలో చూస్తుండగానే ఆయన్ని పోలీసుల మీద కొట్టించి చిత్రాంశం గురి చేయటం మనందరూ చూసేవాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ని సుబ్రహ్మణ్యం చెప్పి డోర్ డెలివరీ ఇచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ న్యాయం జరిగేదంటే మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ గుర్తుంచుకొని గత ప్రభుత్వాన్ని ఎలా చేసుకొని రాబోయే రోజుల్లో కూడా మన బీసీలకి న్యాయం జరిగే ప్రభుత్వం తెలుగుదేశం పుట్టిందే బీసీల కోసం. ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన ఆ రోజే చెప్పాడు, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రామారావు గారు మామూలుగా ఎలక్షన్లో 33% ఇచ్చాడు. ఆ రోజే బీసీలకి స్థానిక ఎలక్షన్లో బీసీలు ఈరోజు ఎమ్మెల్యేలైనా జడ్పీటీ చైర్మన్లైనా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన మన బీసీల విషయాన్ని మనం ఒకసారి చెప్తూ అందరూ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు ఐదైనా పడవద్దు, మన కూటమి ప్రభుత్వము అందరికీ న్యాయం జరుగుతుంది. సెలవు.